దేవుని ప్రజలందరూ వచ్చి ఆయన దగ్గర మొక్కుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఏమంటారంటే, అయ్యా మాకు నాయకుడు లేడు, మాకు రాజు లేడు, మాకు రాజు కావాలని అడుగుతారు. ఎవరు కావాలని అడుగుతారు? రాజు కావాలని అడిగినప్పుడు మరి దేవుడు సమూయేలుతో మాట్లాడి, వారికి రాజు కావాలట, మనము రాజుని వారి కొరకు ఏర్పాటు చేద్దామని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడడం జరుగుతుంది. జరిగిన తర్వాత పిల్లరా, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడంటే, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే, మనం ఏదైనా కూడా ఆయన ఖచ్చితంగా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది అంటే ఏది పెడితే అది ఆడడం కాదండి. యవనస్తులు ఉన్నారు ఏమండి, ఎవరన్నా అబ్బాయినో ప్రేమించారనుకున్నాం, దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు ఈ అమ్మాయి మీద మనసుంది, నాకు సహాయం చేయండి, పెళ్లి చేసేయండి ప్రభు చేస్తాడా అండి? అటువంటివి కాదు, వ్యర్థమైనటువంటివి కాదు అడగాల్సింది. ఏది అడగాలి? మనకు ఏది అవసరమో అది అడగాలి. ఇప్పుడు పాపం ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది? వారిద్దరి మధ్యన ఎడబాటు కలగడానికి అవకాశం ఉంది. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవే నా సర్వస్వం అన్నటువంటి వాళ్ళు ఏమైపోతారు? చల్లా చెదురైపోయి భయంకరమైనటువంటి మరణములకు వెళ్ళేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అటువంటివి కాదు, వ్యర్థమైనటువంటివి కాదు అడగవలసింది. ఏమడగాలో తెలుసా? ఏదైతే మనకు విలువైనదో, ఏదైతే మనకు అవసరత కలిగి ఉన్నదో, ఏదైతే మనకు కావాలో దానికోసం మాత్రమే మనము